సంపత్ కుమార్ గారు మనకందరికీ చిరపరిచితుడే. వారు మాజీ ఎమ్మెల్యే అలంపూర్, అలాగే ఏఐసిసి కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ డాక్టర్ సంపత్ కుమార్ గారు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే స్పెషల్ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అక్యూజ్డ్ కేటీ రామారావు, ఎమ్మెల్యే ఫ్రమ్ సిరిసిల్ల, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ, డి హరీష్ రావు గారు, ఎమ్మెల్యే సిద్దిపేట్, మాజీ మంత్రి, అలాగే బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ విశాంక్ గారు కూడా ఒక అక్యూజ్డ్. అలాగే వీరికి సంబంధించిన పత్రికలు, డిజిటల్ మీడియా, ఈ 5గురిని అక్యూజ్డ్ గా చేరుస్తూ ఇవాళ డిఫమేషన్ కేసు ఫైల్ చేయడం జరిగింది. వీరు ఒక పథకం ప్రకారం జనవరి 11వ తేదీ నాడు ఈ పేపర్ ద్వారా ఒక స్పెషల్ స్టోరీని ఫ్లాష్ చేసినారు. దాంట్లో ఏంటంటే ప్రధానంగా NH44 కాంట్రాక్టర్ భ్రమరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళను సంపత్ కుమార్ గారు 8 కోట్లు డిమాండ్ చేశాడని, ఇవ్వకుంటే పనులు ఆపుతానని చెప్పేసి మొదటి రోజు ఫ్లాష్ చేసినారు. తెల్లవారి వాళ్ళదే డిజిటల్ మీడియా అయిన పేరుతో మరొక న్యూస్ ఫ్లాష్ చేసినారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే మారణాయుధాలతో సంపత్ కుమార్ గారు ఆ కాంట్రాక్టర్ని బెదిరించాడని, 8 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామన్నాడని, ఇవన్నీ ఒక ఫాల్స్ న్యూస్ ఫ్లాష్ చేయడం జరిగింది. వీటిని ఆధారంగా పెట్టుకొని 14వ తారీఖు నాడు జనవరి 14 కేటీ రామారావు గారు టిఆర్ఎస్ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సేమ్ ఈ స్టోరీలో ఏవైతే రాశారో మారణాయుధాలతో బెదిరించాడని, క్రిమినల్ కేసు రిజిస్టర్ అయిందని, ఎందుకు అరెస్ట్ చేయట్లేదని, అలాగే 8 కోట్లు డిమాండ్ చేశాడని, ఇవి కాకుండా తుంగభద్ర రివర్లో ఎవరో టిప్పర్ల నుంచి కూడా మామూలు వసూలు చేస్తున్నాడని రకరకాల అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ అన్ని పెట్టారు. అవే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అదే రోజు మధ్యాహ్నం జహీరాబాద్ లో హరీష్ రావు గారు సిమిలర్ లైన్స్ లో సేమ్ అలిగేషన్స్, సేమ్ సెట్ ఆఫ్ అలిగేషన్స్ తోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ కూడా సంపత్ కుమార్ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతర పత్రికల్లో బాగా ఫ్లాష్ అయిన విషయం మీకు అందరికీ తెలుసు. మేము ఒక సిస్టమేటిక్ గా కుట్రపూరితంగా డాక్టర్ సంపత్ కుమార్ గారిని, తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడం కోసం ఒక పథకం ప్రకారం ఒక స్పెషల్ స్టోరీని క్రియేట్ చేసి, ఫాల్స్ అలిగేషన్స్ తో స్పెషల్ స్టోరీ క్రియేట్ చేసి, దాన్ని వివిధ ఛానళ్ల ద్వారా ప్రమోట్ చేసి, సర్క్యులేట్ చేసి, దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూసే పద్ధతుల్లో, ప్రజలందరూ మరి సంపత్ కుమార్ గారిని అనుమానించే పద్ధతుల్లో, ఆయన రిప్యుటేషన్ డ్యామేజ్ చేసే పద్ధతుల్లో, ఇవన్నీ కూడా డిఫమేషన్ కిందికే వస్తాయి. క్లియర్గా డిఫమేషన్ మరి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇంపిటేషన్స్ అన్ని కూడా క్లియర్గా మరి పత్రికల్లో కానీ మన లీగల్ నోటీస్లో కానీ మనం చెప్పడం జరిగింది. తర్వాత మేము లీగల్ నోటీస్ ఇస్తే, లీగల్ నోటీస్కి మేము డిమాండ్ చేసే 3 రోజుల్లోపు అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని అడిగాం. కానీ వాళ్ళు సైలెంట్గా ఉండి తర్వాత మే 1న, మే 4న, మే 6వ తారీఖు నాడు డిఫరెంట్ డేట్స్ తోటి వీళ్ళు రిప్లై నోటీసులు ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన లీగల్ నోటీస్ని వాళ్ళు కంప్లై చేయలేదు. 3 రోజుల్లో అన్కండిషనల్ అపాలజీ చెప్పలేదు. తర్వాత కూల్గా ఒక 15 రోజుల తర్వాత మరి రిప్లై నోటీసులు ఇవ్వడం జరిగింది. అవి ఏదో ఫార్మల్గా డినై చేసుకుంటూ, ఏదో మేకపోతు గాంభీర్యం లాగా
ఇవన్నీ దీనికి మెటీరియల్ ఉంది కాబట్టి మేము ఇచ్చామనే పద్ధతిలో ఏదో చెప్పుకొచ్చారు. బట్ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎలాంటి రిప్లై నోటీస్తో ఎలాంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఏం సబ్మిట్ చేయలేదు. సో అందువల్ల వాళ్ళు మేము అడిగిన నోటీస్లో అడిగిన క్షమాపణ చెప్పలేదు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళు ఈ అఫెన్స్ కమిట్ చేసినారు కాబట్టి మేము ఇవాళ ఈ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఇందాకే గౌరవ మేజిస్ట్రేట్ గారు టేకన్ అండ్ ఫైల్ సంతకం చేశారు. అది ఆన్ రికార్డులో ఫైల్ అయిపోయింది వాళ్ళ కంప్లైంట్. సో దీని ప్రాసెస్ మొదలైంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.